ఈసారి లింగపురంలో మంచి మెజార్టీ ఇచ్చారు. సర్పంచ్ దగ్గరకు వచ్చాడు. సర్పంచ్ మనం ఎప్పుడు గెలవలేదు కదా, ఇప్పుడు ఖచ్చితంగా మనం సర్పంచ్ గెలుచుకోవాలి. సర్పంచ్ గెలుచుకోవాలంటే ఇప్పుడు రుక్మిణి గెలిపించాలంటే మీరందరూ చందాపూరులు ఏకదాటి అందరూ ఒకటే దిక్కుండాలి. అది మర్చిపోవాలి. వేరు ఇప్పుడు కొంతమంది మేము కూడా కాంగ్రెస్ అని వస్తారు. ఆమె పేరు పేరు పోచమ్మన, జ్ఞానేశ్వర అమ్మ పేరు పోచమ్మ. ఆయన వద్దనగా నిలబడ్డాడు. ఎంపీ సాబ్ సురేష్ సాబ్ నేను రుక్మిణికి హనుమాన్లు భార్యకి నిలబెట్టాము కాంగ్రెస్ పార్టీకి. అంటే దీంట్లో గుర్తులు చేకూరుతుండదు సర్పంచ్ కదా, అందు గురించి అని ఇక ఆడ సప్తాకి పోతాం, ఎమ్మెల్యే సప్తాకి పోతామని చెప్తున్నారు. వాళ్ళకి మేమేం నిలనే పెట్టలేదు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి నిలబెట్టి కాంగ్రెస్ వాళ్ళను మళ్ళీ ఇంకోసారి ఓడగొట్టారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి నిలబెట్టారు. మేము మస్తు కాయసా మస్తు పోయాడు అన్ని హైదరాబాద్ అంతా తిరిగి విత్డ్రా చేసుకోమని చెప్పాడు. అయినా వాళ్ళకు విత్డ్రా చేసుకోలేదు. వాళ్ళ ఉద్దేశం ఏమని, అసలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయకూడదు, కాంగ్రెస్ సర్పంచ్ గెలవకూడదు. కాబట్టి ఉన్న 10, 20, 40, 50 ఓట్లు వసుకోవాలి, ఓడగొట్టాలి. కానీ ఈసారి మీరందరూ ఒక్క తాటి మీద నిలబడి ఒక్క ఓటు కూడా వాళ్ళకి పడకూడదు. అన్ని మొత్తం ఇద్దరు, ఇప్పుడు రామచంద్ర మెంబర్ ఉన్నాడు, నరసింహ మెంబర్ ఉన్నాడు, ఇద్దరు అత్యధిక మెజార్టీతో మెంబర్ గెలిపించుకోవాలి. తర్వాత ఉంగరం గుర్తు మీద ఓటేసి రుక్మిణిని కూడా మనం సర్పంచ్ గా గెలిపించుకోవాలి. ఇవాళకి ఎప్పుడు రాలేదు, ఎంపీటీసీ గెలిచిండు, సర్పంచ్ గెలిచిండు. ఆయన ఒక్కసారి మీ ఊరికి వచ్చిందా, ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు అట్లా. నేనైతే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మీ పన్నెండు ఉంటారు అందరు, ఒకరు లేకుండా ఒకరు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు. శంకర్ ఉంటాడు, అన్నిటికీ ముంగట్టు ఉంటాడు, స్వామి ఉంటాడు, ప్రతి ఒక్కరు ముంగట్టు ఉంటాడు. కాబట్టి మీకు ఇంకోటి నేను చెప్పిన, ఇప్పుడు 20 లక్షల రోడ్ ఇస్తే 20 మీరు వేసుకోలేదంటే చెప్పు. 20 లక్షలు ఇప్పుడు చూపించిన 20 లక్షలు అట్లే ఉన్నాయి. నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో 20 లక్షల రోడ్లు ఇచ్చిన. 4 గల్లీలకు రోడ్లు అవుతాయి, సీసీ రోడ్లు. మరి మీరు చేసుకోకపోతే నేను ఏం చేయాలి తల్లి, చెప్పు, మీరే చెప్పండి. మీరు అందరూ ఈ ఊరు అందరూ నేను ఇవ్వలేదంటే తప్పు నాది. నేను ఇచ్చిన 20 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిన. ఇప్పుడు 4 గల్లుల చిన్న గల్లీలు ఉంటే 6 గల్లీలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, ఇంగ్లీష్ ఇప్పుడు ఇల్లు ఏం తెచ్చిన మనతా 5 ఇంకా 10 ఇల్లు ఇస్తాం. ముంగడి గంట కట్టుకోనికి ఇంకా కూడా మేము ఇల్లు ఇస్తాం. 10 కాదు, మీరు కట్టుకుంటామంటే 20 కూడా ఇస్తాం. ఏమంటున్నా ఇప్పుడు జూకలకు 50-60 ఇల్లు ఇచ్చినాం. 50-60 ఇల్లు ఇచ్చినాం జూకలకు. అవి కట్టుకుంటారు కొంతమంది. కట్టుకోకపోతే వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఎవరైతే అలా ఎక్కువైపోతే మొత్తం అన్ని మీకు ఇస్తాం. 10 ఇస్తాము, 20 ఇస్తాము. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ అవకాశం రాదు. 5 లక్షలకు ఇంకొక 1, 2 లక్షలు వేసుకుంటే మీకు మొత్తం 2 రూమ్లు, బెడ్రూమ్లు వస్తున్నాయి, ఒక హాల్ వస్తున్నది, ఒక వంట రూమ్ వస్తున్నది, ఒక బాత్రూమ్ వస్తున్నది. కాబట్టి మీరు ఇది మళ్ళీ ముంగట గవర్నమెంట్ వస్తే ఎప్పుడు ఇస్తుందో తెలియదు. ఇప్పుడు ఇంత మంచి అవకాశం రాలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నాక మనకు స్లాబింగ్ లో అవన్నీ ఇచ్చిండు, లక్షలు ఇచ్చిండు. అప్పుడు కిషన్ రెడ్డి సాబ్ సమితి ప్రెసిడెంట్, శివరావు షెట్కార్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరికి కూడ పెంకులు ఇళ్ళు. ఆ పెంకుటి ఇళ్ళు అన్ని మొత్తం అప్పుడు ఇందిరాగాంధీ జమానాలో మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి పీరియడ్ 1,00,000 రూపాయలు 50 ఏళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు 5 లక్షలు రేవంత్ రెడ్డి పీరియడ్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్కరికి ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కానీ అప్పటిలాగా ఒకరి పేరు మీద ఒకటి లేపుకుందామంటే ఇప్పుడు కలవది. జాగ ఉండాలి, ఖాళీ జాగాలో ఫోటో దిగాలి, ఇల్లు అయితే ఎందుకంటే ఇస్తే మీరు కట్టుకొని ముంగడు రండి. ఫస్ట్ ఖాళీ జాగాలో ఫోటో దిగాలి, దాని తర్వాత బునాది నింపినాక మళ్ళీ ఫోటో దిగాలి, మళ్ళీ గోడలు వేసినాక ఫోటో, చెత్త పడ్డాక ఫోటో, మొత్తం అయినాక ఫోటో. 5 లక్షలు మీకు వస్తాయి. దాని గురించి మీకు నా జిమ్మేదారు వచ్చే మీకు బిల్లులు ఇప్పిస్తారు. వాళ్ళు వీళ్ళు కొంతమంది బిల్లులు కావాలని మీరు ఆ మాట నమ్మకం. టీఆర్ఎస్ వాళ్ళు ఉంట ప్రచారం చేసిండ్రు. అప్పుడేమో ఎవరు ముంగడికి రాలేదు కట్టడానికి. ఇప్పుడు సార్ నాకు అని అందరూ ముంగడికి వస్తున్నారు. అయినా సరే మేము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తున్నాం. 3,500 ఇండ్లు వచ్చినాయి మనకి. మళ్ళీ ఇప్పుడు 1,500 ఇండ్లు మళ్ళీ కూడా 2 విడతల మళ్ళీ ఇస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ముంగట 3,000 ఇండ్లు మళ్ళీ ఇస్తారంట. కాబట్టి మీరు ఇండ్లదేం కుదవలేదు, కట్టుకునే ఇది ఉన్నది. జాగ లేకపోతే దయచేసి 50,000 లక్ష రూపాయలు పెడితే మీద ఊళ్ళో ఏడన్నా అది ఒక 50-60 గజాల జాగ దొరుకుతుంది, కొనుక్కోండి. లేకుంటే డ్వాక్రా గ్రూపులు ఇవన్నీ ఉన్నాయి, అట్లా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇంతకు ముందు ఇస్తుండే ఒక మనిషికి, ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల కాడికి ఒక 50,000 లక్షలు తీసుకొని ఆడన్నా ఒక 50 గజాలు జాగా తీసుకుంటే నేను ఇల్లు శాంక్షన్ చేస్తా, మంచి ఇల్లు కట్టుకోండి. ఇక 200 యూనిట్ల దాకా అయితే కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేవు. కొత్తగా పెళ్ళైన పిల్లలకు, ఆడపిల్లలకు కోడళ్ళు వస్తే వాళ్ళ పేరు కూడా ఆడ కూడా ఎక్కియలేదు.
ఇప్పుడు మొత్తం ఎంత మందికి అవసరం ఉంటే అంత మందికి రేషన్ కార్డు ఇచ్చినాం. దొడ్డు బియ్యం కాకుండా సన్నం బియ్యం ఇస్తున్నాం. మీకైతే బస్సు ఎక్కడ పోయినా ఫ్రీ. బస్ తిరుగుతున్నా బస్సులలో మరి బస్సు ఫ్రీ ఇస్తున్నాం. మరి ఇన్ని ఇస్తున్నాం మీకు. మళ్ళీ అందరికీ రైతులకు అందరికీ లోన్ మాఫ్ చేసినాం. మళ్ళా ఇప్పుడు ఒడ్లకు సన్న ఒడ్లు పండిస్తే వాళ్ళకి 500 క్వింటాల్కి 500 రూపాయలు మొత్తం బోనస్ ఇస్తున్నాం. ఇన్ని ఇస్తున్నాం మేము. ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే ఆ సర్పంచ్ వస్తే ఏ పనులు గెలిపించింది, ఎమ్మెల్యేని గెలిపించింది, సర్పంచ్ ఎంపీటీసీని గెలిపించుకుంటే ఇక మొత్తం మనకి ఈజీ అవుతుంది. మీరు ఏదనుకుంటే అది కూడా అన్ని పనులు కూడా అవుతాయని మీకు అందరికీ చెప్తున్నాం. కాబట్టి ఇల్లు తిరిగి రామచంద్రను తర్వాత నరసింహను రుక్మిణి అందరినీ గెలిపియాలి. ఇంకా మీ సమస్యలు ఆ రోడ్లు మీరు సాధ చేస్తే మీకు బిల్లులు రావాలని ఎవరు చెప్తున్నావు, కానీ బిల్లులు వస్తున్నాయి. చాలా మంది బిల్లులు ఇప్పించినారు. ముంగడికి వస్తే మీరు చేసుకుంటే చేసుకోండి, లేకుంటే వేరే వాళ్ళని పెట్టి ధనార్దన అన్ని ఎక్కడెక్కడ గల్లీలో అవసరం ఉన్నాయో మీరు చెప్పండి. ఆ రోడ్లు చేపిస్తా, మోరీలు చేపిస్తా. అట్లా ఇది సిడి వర్క్ ఉంది కదా, రెండు ఉన్నాయి కదా. ఎక్కడ మోరీ అవసరం ఉంటే 10 లక్షలు మోరీ పెట్టుకోండి, 10 లక్షలు సీసీ రోడ్ వేసుకోండి. మళ్ళా ముంగట మళ్ళీ 10 లక్షల రూపాయలు మళ్ళా సీసీ రోడ్ మోరీ మళ్ళీ శాంక్షన్ చేస్తాం. మరి మీరు ముంగడి కాకుండా ఎట్లున్నది అట్లా ఊరు అట్లా ఉంచుకుంటామంటే నేనేం చేయాలి? మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు శంకర్ అన్ని తిరుగుతావు, ఆఫీసులు పోటీ అవి తిరుగుతావు, మరి ఇక్కడ చేసుకోవాలి. నువ్వే మేస్త్రి, నీ చేత పని. మరి ఇంకేమన్నా చేయండి. మరి ఊరికి ఎంత ఉపకారం అయితే ఊర్లో మొత్తం అందరికి లాభం అవుతుంది. కాబట్టి ఏదన్నా ఇంకా రేషన్ కార్డులు, ఇంకా కొత్త రేషన్ కార్డు కావాలంటే కూడా ఇంకా అప్లికేషన్ పెట్టుకొని ఇంక ఇప్పిస్తారు రేషన్ కార్డు. కాబట్టి అది లేదు ఇది లేదు. ఇంకో విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మీ వార్డు మెంబర్లు ఉన్నారు, ఇంకొక 100 ఓట్లు పెరిగాయి. ఇంకొక 100 ఓట్లు పెరిగితే మీకు మీ గ్రామ పంచాయతీ మీకు మీ సర్పంచ్ మీకు చేపిస్తారు. మళ్ళీ చంద్రపురం మీ సర్పంచ్ లింగపురంకి తీసేసి మీ ఊరికి సపరేట్ సర్పంచ్ చేపిస్తారు. మీ సర్పంచ్ మీరే. మీ వార్డు మెంబర్లు 6 మంది ఉంటారు, మీ సర్పంచ్ మీకు ఉంటాడు. మీరు కారుబారు నడిపించుకుని మీ పైసలు మీకు ఉంటాయి. అది అదొకటి. లేకుంటే మీ ఊర్లో వచ్చి బియ్యం ఇప్పిస్తున్నారు. పెన్షన్ ఒకటి, కొంతమంది ముసలిలకు కొంతమంది పెన్షన్లు రాలేదు. వస్తుండే అన్ని బాగా చేసిపోయారు. ఉన్న పైసలన్నీ మొత్తం తీసుకొని బాగా చేసిపోయారు కేసీఆర్. 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. దాన్ని మిత్తి కడుతున్నాం, రేవంత్ రెడ్డి మిత్తి కడుతున్నాం. ఇక అవన్నీ మళ్ళీ రాని ఇప్పుడు మీకు ఇంకొక 5-6 ఎంపీటీసీ ఎలక్షన్ కాగానే మీకు అందరికి కొత్త వాళ్ళకి ఫస్ట్ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. పెన్షన్ లేని వాళ్ళకి ఫస్ట్ పెన్షన్. దాని తర్వాత అందరికి పెన్షన్ అందరికి కొత్త వాళ్ళకి వచ్చినాక మళ్ళీ దానికి వేరే 4000 రూపాయలు చేయడానికి అప్పుడు ఆలోచన చేస్తారు. ఇంకా ఏదంటే అది మీకు చేస్తారు. ఇక లింగపురపులు సరే వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటారు, అన్ని విధాలు సేవ చేస్తారు. వాళ్ళు ఒకవేళ మీరు అందుబాటులో లేకుంటే నేనైతే మీకు 10 నిమిషాల్లో ఇంటికి వస్తాను. ఏ రకంగా తయారు అన్ని విధాలు చేపిస్తాను. వస్తాడు, తాపుతాడు, తినిపిస్తాడు. నాకు కూడా గుర్తురాడు. తాపుతాడు, తినిపిస్తాడు, అప్పుడు పూర్తి పైసలు ఇస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమైంది కూడా తొక్కి చూడు. మళ్ళా మీ గరీబ్ వాళ్ళకు ఇళ్లకు జాగాని పెడితే ఆడ 2 ఎకరాలు జాగా చూసుకుంటుంది. ఆ 2 ఎకరాలు జాగా ఉంటే రోడ్డు పోటీ ఆయన వెంచర్ చేసిండు. ప్లాట్లు అమ్ముదామని అన్ని ప్లాట్లు అమ్ముదామని అన్ని తయారు చేసి ఆయన జాగాలకు 2 ఎకరాలు కూడా కలుపుకున్నాడు. సర్కారు భూమి 2 ఎకరాలు కలుపుకుంటే అప్పుడు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉండగా ఎన్నోసార్లు కొట్లాడితే సర్వే చేయడానికి వస్తే సర్వే చేయకూడదు. సర్వే చేయకుండా సర్వే వాళ్ళు వస్తే ఎల్లగొట్టేసారు. ఇప్పుడు మొన్న కలెక్టర్ మేడంకు చెప్పి సర్వే చేయించి దాని రిపోర్ట్ ఇవ్వకపోతే రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. 2 ఎకరాలు ఆడ ఉన్నది. లింగపురం పోలకు మనకు అవసరం పడితే ఇప్పుడు జాగా లేదన్నాడు కదా పిల్లల మనిషి. ఆ సుంటోళ్ళకి జాగా లేని వాళ్ళకు 50 గజాలు 60 గజాలు ఆడ జాగా ఇప్పించి ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్తాం. ఇల్లు జాగా లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇప్పించి ఇల్లు శాంక్షన్ చేపిస్తాం జాగా ఇప్పించి. కాబట్టి లింగపూర్ లో మెజార్టీ రావాలి. నాకు ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ రావాలి. ఇక సందపురంలో అయితే సందపురంలో అసలు మీకు ఒక్క ఓటు కూడా పడకూడదు. వాళ్ళు చెప్తున్నా నేను ఏం చేస్తారో తెలియదు. మీకు ఇంకా 50 లక్షల పని ఇస్తా. 50 లక్షలు మీరు ఏదంటే పెడతా మీ ఊరికి అన్ని విధానం చేస్తాను చెప్తాను. ఒకవేళ నేను జాగా చూసి ఇప్పిస్తా, టికెట్ చేయకుండా. కానీ ఆలస్యం అవుతుంది. కలెక్టర్ దగ్గరికి పోయి ఫైల్ మొత్తం అన్ని చేసి సర్వే చేసి ఆలస్యం అవుతుంది. అందు గురించి అని ఎవరైతే ఇప్పుడు 50,000 లక్షల రూపాయలకు మన జాగా ప్లాట్ వచ్చేది ఉంటే కొనుక్కోండి. తెల్లారి మర్నాడే 15-20 దినాల లోపల నెల లోపల
మీకు ఇల్లు శాంక్షన్ చెప్పి 5 లక్షలు వస్తాయి మీకు. ఇల్లు శాంక్షన్ చెప్పాను అసలు రానప్పటికీ ఇంకా కూడా నేను జాగా లేని వాళ్ళకు అది కూడా నాకు చూపించడానికి ఏదన్నా సర్వే నెంబర్ అయినా చెప్పులు వచ్చి నేను తహసీల్దార్కు మాట్లాడతా, కలెక్టర్ మాట్లాడి వాళ్ళకు ఈ జాగా లేని వాళ్ళకి జాగా కూడా ఇప్పిస్తాను. మెజార్టీతో గెలవాలి, సర్పంచ్ మెజార్టీతో గెలిపించాలి. మీరు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఏ సమస్య ఉన్నా తీర్చే విధంగా తీర్చేది. రైట్. ధన్యవాదాలు.